సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగ సంజీవ మాదిక్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పలనాడు జిల్లాలో నర్సరావుపేటలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే గత గవర్నమెంట్లో మాదిగల ఉపకులాలకి ఖచ్చితంగా అన్యాయం జరిగినది. దానిలో భాగంగా డప్పు కళాకారులు చర్మకారులు పింఛను గత గవర్నమెంట్లో 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆపేయడం జరిగినది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. ఈ క్రమం దృష్టిలో పెట్టుకొని మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసిన దాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ 30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మాదిగలకి కేటాయించినాడు. అలాగే మొన్న డప్పు కళాకారులు మొన్న జరిగిన కోవూరు నియోజకవర్గంలో పర్యటనల సందర్భంగా ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎక్కించుకొని ముఖ్యమంత్రి గౌరీలు ఎక్కించుకొని తీసుకెళ్ళి అతనికి ఒక చర్మకారులు షాపులో తీసుకెళ్ళి కొన్ని వస్తువులు కొనిపెట్టి అతని ఇల్లు సెలక్షన్ చేశాడు. అంటే మాదిగలకు కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్గా నుంచి అండగానే ఉంటుందని ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాము. ఆ రోజు అధికారం లేనప్పుడు కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన మాట మీద నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి 2029లో కూడా మాదిగ ఉపకులాలు ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం మన కులానికి సంబంధించిన అంశం అది. దానిలో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి విజ్ఞప్తి లాస్ట్లో, ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన డప్పు కళాకారులు చర్మ కళాకారులు పింఛన్లు అవి లేక చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నారు. గత గవర్నమెంట్ మోసం చేసింది. మీరన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు మాదిగలకి ఎంత పెద్దపీట వేసిన వ్యక్తిగా మీరు ఆ చర్మకారులు డప్పు కళాకారులు కూడా మాకు అమలు చేయే విధంగా చూడాలని కూడా మేము ఈరోజు జరిగిన